తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుండి ప్రజా సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యల అర్జీలను అందజేశారు. వచ్చిన అర్జీలను పరిశీలించి బాధితులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడారు. ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలన్నీ కూడా అటు కలెక్టర్ గారికి, ఇటు కమిషనర్ గారికి, పోలీస్ అధికారులకు కూడా ఇది ఎప్పటికప్పుడు పంపించడం జరిగింది పార్టీ కార్యాలయం నుండి. అదేవిధంగా ఈరోజు జరిగిన దీంట్లో ఏదైతే విదేశీ విద్యకు సంబంధించి గతంలో MBBS చదవాలని కొంతమంది అన్యాయంగా అక్రమంగా డబ్బు వసూలు చేసి ఒక్కొక్క దగ్గర 12 లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళకి విదేశీలో డాక్టర్ ఇది చదివిస్తామని చెప్పి మోసం చేసిన కొన్ని సంఘటనలు ఇక్కడికి రావడం జరిగింది. అవి కూడా SP గారికి రెఫర్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అని చెప్పి చాలామందిని అనేక విధాలుగా కూడా ఇబ్బంది పెట్టడం చూసాం. వారందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తెలుగుదేశం పార్టీ వారని చెప్పి పింఛన్లు ఇవ్వకుండా, లేకపోతే వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వ పరంగా రావాల్సిన ఏవైతే ఆర్థిక ఇవి కావచ్చు, అనేక సమస్యలు కావచ్చు, వాటన్నిటికి కూడా పరిష్కార వేదికగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అటు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ప్రజా దర్బారు నిర్వహించి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వారి అడుగుజాడల్లోనే తిరుపతిలో ప్రథమంగా కూడా ఈ ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుంది.